గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి ఈ విద్యుదయస్కంత ప్రేరణ యూనిట్లో మనకు లాస్ట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్ చూసుకుంటే మనకి యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈరోజు మనము ఈ యూనిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. అయస్కాంత క్షేత్రం కామా సాలినైడ్ యొక్క అయస్కాంత క్షేత్రం సాలినైడ్ యొక్క పొడవు కామా వైశాల్యం పదాలలో పొడవు కామా వైశాల్యం పదాలలో సాలినైడ్లో నిల్వ ఉండే అయస్కాంత శక్తికి సమాసాన్ని పొందండి. అయస్కాంత శక్తికి సమాసాన్ని రాబట్టండి. అయస్కాంత శక్తికి సమాసాన్ని రాబట్టండి. సో చూడండి, అయస్కాంత క్షేత్రము సాలినైడ్ యొక్క పొడవు కామా వైశాల్యం పదాలలో సాలినైడ్లలో నిల్వ ఉండే అయస్కాంత శక్తికి సమాసాన్ని రాబట్టండి అని అడగడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది చూడండి, అయస్కాంత శక్తి సాలినైడ్లలో నిల్వ ఉండే అయస్కాంత శక్తికి సమాసాన్ని రాబట్టమంటాడు. అయస్కాంత శక్తి, ఓకేనా? సరే, అయస్కాంత శక్తి మనకు ఫార్ములా ఉంది యుబి. అయస్కాంత శక్తి అనేది స్థితి శక్తి రూపంలో ఉంటుంది కాబట్టి యూ తీసుకుంటాము. బి అనేది అయస్కాంత శక్తిని తెలియజేస్తుంది. సో యుబి అనేది అయస్కాంత శక్తిని తెలియజేస్తే మనము ఆ రెండు సాలినైడ్లను నిల్వ ఉండే అయస్కాంత శక్తికి మనము సమీకరణం రాబట్టాలా. సో సమీకరణం రాబట్టే ముందు యుబి ఈక్వల్ మనకు ఫార్ములా ఉంది ½ LI స్క్వేర్. ఓకేనా? ½ LI స్క్వేర్. కానీ మనకు అయస్కాంత ప్రేరణ బి ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉంది ఏంది? మ్యూ నాట్ NI. సో మనకి ఇది ఏముంది? ఐ స్క్వేర్ ఉంది కదా. కాబట్టి మనము ఈ బి ఈక్వల్ టు మ్యూ నాట్ NIలో మనకు కావాల్సింది ఐ తీసుకున్నట్టయితే ఐ ఈక్వల్ టు ఏమవుతుంది? బి బై మ్యూ నాట్ ఎన్. ఐ ఈక్వల్ టు బి బై మ్యూ నాట్ ఎన్. సో ఈ సమీకరణం 2 అనుకోండి, ఇది సమీకరణం 1 అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? సమీకరణం 2ను సమీకరణము 1లో ప్రతిక్షేపించగా, 1లో ఏం చేస్తున్నాం? ప్రతిక్షేపిస్తున్నాం. సో ప్రతిక్షేపిస్తుంటే చూడండి, అయస్కాంత శక్తి యుబి ఈక్వల్ టు ½ LI స్క్వేర్ అన్నాడు. ఐ స్క్వేర్ అంటే ఏంది? ఐ అంటే ఏంది? సమీకరణం 2 కదా. బి బై మ్యూ నాట్ ఎన్ హోల్ స్క్వేర్. కానీ చూడండి, ఇక్కడ ఎల్ అంటే ఏమవుతుందంటే స్వయం ప్రేరణ. యూబి ఈక్వల్ టు ½ LI స్క్వేర్లో ఎల్ అంటే ఏంది? ఎల్ అంటే ఏంది? స్వయం ప్రేరకత. ఓకేనా? ఎల్ అంటే ఏంది? స్వయం ప్రేరకత. ఐ అంటే ఏంది? విద్యుత్ ప్రవాహము. ఓకేనా? సో ఎల్ అంటే స్వయం ప్రేరకత, ఐ అంటే ఏంది? విద్యుత్ ప్రవాహము. కానీ మనం స్వయం ప్రేరకత ఎల్ కానీ ఎల్ ఈక్వల్ టు స్వయం ప్రేరకత్వం ఎల్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏముందంటే మ్యూ నాట్. ఓకేనా? మ్యూ నాట్ n స్క్వేర్ ఏఐ. n² AI. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే చూడండి, L ఈక్వల్ టు కానీ L ఈక్వల్ టు ఏముంది?
ఎన్ స్క్వేర్ ఏఐ. కానీ మనకు చూడండి, మనం నిన్న క్లాస్లో ఏం చేసుకున్నాము, ఇదేంది ఎల్ అంటే స్వయం ప్రేరకత, కానీ అన్యోన్య ప్రేరకతలో ఎం ఈక్వల్ మనకి ఏమొచ్చింది, మ్యూ నాట్ n1 n2 ఓకేనా పై ఆర్ స్క్వేర్ ఐ వచ్చింది, పై ఆర్ స్క్వేర్ ఐ. ఎల్ అంటే మనం పొడవు తీసుకున్నాం కాబట్టి ఎల్ని తీసేయండి. ఐ అంటే ఇక్కడ చూడండి పై ఆర్ స్క్వేర్ అంటే ఏంది, ఏ వైశాల్యం. n1 n2 అంటే n1 n2 లేదు, ఒకటే ఉంది కాబట్టి మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏ ఇంటూ ఐ అనేది, ఇది రెండు తీగ చుట్టలకు ఉంటే ఎం వస్తుంది, ఒక తీగ చుట్టకుంటే ఎల్ ఈక్వల్ మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఐ అనేది స్వయం ప్రేరకత మనకు ఫార్ములా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఈ విధంగా మనము అన్యోన్య ప్రేరకత నుంచి స్వయం ప్రేరకతకు ఎల్ ఈక్వల్ మనం ఇది రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇది సమీకరణం 3 అనుకో, ఇది సమీకరణం 3, సమీకరణం 4. ఇప్పుడు ఏం చేయాలా, సమీకరణం 4ను ఎన్నో ప్రతిక్షేపాలా, సమీకరణము 3లో ప్రతిక్షేపించగా, సమీకరణం 4 సమీకరణం 3లో ప్రతిక్షేపిస్తే UB ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఓకేనా, ఎల్ అంటే ఏంది మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఐ ఇంటూ ఏముంది బి మ్యూ నాట్ అనే హోల్ స్క్వేర్ ఉంది, అప్పుడు ఏమవుతుంది ఇది బి స్క్వేర్ అవుతుంది, బి స్క్వేర్ బై ఇదేంది మ్యూ నాట్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, మంచిగా అర్థం ఇక్కడ. యూబి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏఐ ఇంటూ అప్పుడు ఏమవుతుంది ఇది బి స్క్వేర్ బై మ్యూ నాట్ స్క్వేర్ ఎన్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ స్క్వేర్ క్యాన్సల్, ఇక్కడ మ్యూ నాట్ ఉంది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది యూబి ఈక్వల్ టు 2 ఇంటూ హాఫ్ 2 ఇంటూ మ్యూ నాట్ ఏమవుతుంది 1/2 మ్యూ నాట్. ఓకేనా, మిగిలింది ఏంది బి స్క్వేర్ ఏఐ. ఏముంది ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఏఐ తర్వాత రాస్తున్నాం, బి స్క్వేర్ ఇంటూ ఏఐ. సో ఇదే ఏమంటున్నాం అంటే, ఈ సమీకరణాన్ని ఏమంటున్నాం అంటే సాలినైడ్లలో నిల్వ ఉండే అయస్కాంత శక్తికి సమాసాన్ని రాబట్టండి. అంటే దేర్ ఫోర్ యూబి అండ్ దేర్ ఫోర్ సాలినైడ్లలో నిల్వ ఉండే అయస్కాంత శక్తికి సమాసం ఏమవుతుంది, మ్యూబి ఈజ్ ఈక్వల్ 1/2 బి స్క్వేర్ ఇంటూ ఏఐ. ఓకేనా, ఇది మనము దానికి యొక్క సమీకరణ రాబట్టినాం. సో ఫస్ట్ ఏమండు అయస్కాంత శక్తి మనకు ఫార్ములా తెలుసు, మ్యూబి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎల్ఐ స్క్వేర్. సో ఎల్ అంటే స్వయం ప్రేరకత, ఐ అంటే విద్యుత్ ప్రవాహం. సో కానీ మనకు ఐ తెలవాలంటే మనకు అయస్కాంత ప్రేరణ బి మనకు తెలుసు, బి ఈక్వల్ టు ఏమని తెలుసు మ్యూ నాట్ ఎన్ఐ. ఓకేనా, బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ. ఒక తీగ చుట్టలో విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆ తీగ చుట్టలో అయస్కాంత ప్రేరణ బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ. దీని నుంచి ఐ ఈక్వల్ టు ఏమైతే బి బై మ్యూ నాట్ ఎన్. ఈ ఐ నెల సమీకరణం 1లో ప్రతిక్షేపించినట్టయితే మనం 1లో ప్రతిక్షేపిస్తున్నాం, సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తున్నాం ఐ స్క్వేర్. సో కానీ ఎల్ అంటే ఏంది స్వయం ప్రేరకత. ఎల్ అంటే స్వయం ప్రేరకత మన ఫార్ములా అన్యోన్య ప్రేరకత నుండి స్వయం ప్రేరకత ఎల్ ఈక్వల్ టు ఏమో రాసుకోవచ్చు మ్యూ నాట్ ఎల్ స్క్వేర్ ఇంటూ ఏఐ. సో దీన్ని మళ్ళీ ఎల్లో ప్రతిక్షేపిస్తున్నాం, పై సమీకరణంలో ప్రతిక్షేపిస్తున్నాం. పై సమీకరణం అంటే సమీకరణం 3లో ప్రతిక్షేపించినట్టయితే మ్యూ నాట్ ప్లస్ హాఫ్ ఇంటూ మ్యూ నాట్ ఎల్ స్క్వేర్ ఏఐ ఇంటూ ఏఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే ఏంది, ఐ స్క్వేర్ అంటే ఐ అంటే ఏముంది బి మ్యూ నాట్ ఎన్ కాబట్టి ఐ స్క్వేర్ ఏమవుతుంది బి స్క్వేర్ బై మ్యూ నాట్ స్క్వేర్ ఎన్ స్క్వేర్. సో ఇక్కడ ఎన్ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది, మ్యూ నాట్ స్క్వేర్ ఇక్కడ మ్యూ నాట్ ఉంది, ఒక మ్యూ నాట్ ఇక్కడ స్క్వేర్ క్యాన్సల్ అయితే యూబి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఈ యూ నాట్కు 2 గుణించినట్టయితే హాఫ్ 2 ఇంటూ మ్యూ నాట్ బి స్క్వేర్ ఏఐ. సో ఇది ఏమని తెలుపుతుందంటే ఆ సాలినైడ్ నిల్వ ఉండే అయస్కాంత శక్తికి సమాసాన్ని ఉత్పాదించండి అంటే ఈ విధంగా ఉత్పాదించవచ్చు. ఓకేనా, క్లియరా, రైట్. మరి అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఈ విధంగా అడుగుతుంది చూడండి. సో అంటే అయస్కాంత క్షేత్రం సాలినైడ్ ఇచ్చి వాటి పొడవు వైశాల్యాలు ఇచ్చి ఆ పదాల్లో సాలినైడ్ల మధ్య నిల్వ ఉండే అయస్కాంత శక్తి సమాసాన్ని రాబట్టండి అంటే ఈ విధంగా రాబట్టవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక జెట్ విమానము 1800 కిలోమీటర్ పర్ సెకండ్ 1800 కిలోమీటర్ సెకండ్ వడితో
పశ్చిమ దిశ వైపు పశ్చిమ దిశ వైపు ప్రయాణిస్తుంది. ఆ ప్రదేశపు అయస్కాంత క్షేత్ర పరిమాణము ఆ ప్రదేశపు అయస్కాంత క్షేత్ర పరిమాణం ఎంత అంట 5 × 10⁻⁴ టెస్లా. మరియు అవపాత కోణము ఎంత ఇచ్చిండు 30 degrees. అవపాత కోణం ఎంత 30 degrees అయితే ఏమవుతుండు 25 మీటర్ల వరకు వ్యాపించి ఉన్న 25 మీటర్ల వరకు వ్యాపించి ఉన్న రెక్కల కొనల మధ్య వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. రెక్కల కొనల మధ్య వృద్ధి చెందే వోల్టేజ్ భేదం ఎంత? చూడండి, ఒక విమానం అంట, జెట్ విమానం అంట 1800 km/s. ఓకేనా? ఒక సెకండ్కు 1800 కిలోమీటర్ల వేగంతో వాడితో పశ్చిమ దిశ వైపు ప్రయాణిస్తుంది. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్ర పరిమాణం ఎంత ఇచ్చిందంట? అయస్కాంత క్షేత్ర పరిమాణం ఇచ్చిండు 5 × 10⁻⁴ టెస్లా ఇచ్చిండు. అవపాత కోణం కూడా ఇచ్చిండు. అవపాత కోణం అంటే క్షితిజ సమాంతరతో చేసేటటువంటి కోణము, భూమి యొక్క అవపాత కోణము లేదా ప్రవణత అని గురించి చెప్పుకున్నాడు, అది 30 degrees. అయినా 25 మీటర్లు అంటే జెట్ విమానంకు రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు ఎంత, వాటి యొక్క పొడవు ఎంత అంటే 25 మీటర్ల వరకు వ్యాపించి ఉన్న ఆ రెక్కల కోణం మధ్య ఉన్నటువంటి వోల్టేజ్ భేదము అంటే పొటెన్షియల్ భేదము వద్ద వృద్ధి చెందే పొటెన్షియల్ భేదం వోల్టేజ్ భేదము అడగడం జరుగుతుంది. మరి చూడండి, ఫస్ట్ దీనికి సంబంధించినట్టు మనం రాసుకుందాం. జెట్ విమాన వేగము v ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 1800 km/s కదా. కానీ ఇక్కడ చూడండి, రెక్కల పొడవు ఎంత ఇచ్చిండు? మీటర్లలో ఇచ్చిండు కదా. సో ఈ వేగాన్ని km/s లేదా m/s లోకి మార్చుకుంటే 1800 ఇంటూ దీన్ని ఏమని రాసుకుంటున్నామంటే 5/18 ఇంటూ 5/18 అంటే 18 × 18 500. సో ఈక్వల్ టు ఏమవుతుంది? 500 m/s గా మార్చుకుంటున్నాం. v ఈక్వల్ టు ఎంత? 500 m/s. ఇది జెట్ విమానం యొక్క వేగం ఎంత ఇచ్చింది? అంత వేగం ఇచ్చింది. అదేవిధంగా జెట్ విమానం యొక్క రెక్కల మధ్య దూరం కూడా ఇచ్చిండు. రెక్కల మధ్య దూరం అంటే పొడవు L ఈక్వల్ ఎంత ఇచ్చిండు? 25 meters. సో ఇది మీటర్లలో ఇచ్చింది కాబట్టి ఆ జెట్ విమానం యొక్క వేగం కూడా మనం m/s లో తెచ్చుకున్నాం. km/s ఉన్నదని m/s లో తెచ్చుకున్నాం. ఓకేనా? అదేవిధంగా అయస్కాంత క్షేత్ర పరిమాణం అంటే అయస్కాంత క్షేత్ర ప్రేరణ ఇచ్చిండు. సో అయస్కాంత క్షేత్ర పరిమాణము b ఈక్వల్ టు ఇచ్చిండు. b ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 5 × 10⁻⁴ టెస్లా ఇచ్చిండు. అయినా అదే డిప్ కోణం అంటే అవపాత కోణం అంటున్నాం కదా, దీన్ని డిప్ కోణం అని కూడా అంటారు. డిప్ కోణము డెల్టా ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 30 degrees ఇచ్చిండు. అయినా ఆ రెక్కల కోణం మధ్య ఉన్నటువంటి ఏమంటుండు? వోల్టేజ్ భేదం అని అంటుండు. అంటే చలన విద్యుత్ చాలక బలం అవుతుండు. వోల్టేజ్ భేదం అంటే చలన విద్యుత్ చాలక బలం ఎప్సిలాన్. చలన విద్యుత్ చాలక బలం ఎప్సిలాన్ ఈక్వల్ ఏమైందంటే BV × VL. సూత్రం ఏంది? చలన విద్యుత్ చాలక బలం వోల్టేజ్ల మధ్య భేదం కనుక్కోవాలంటే ఎప్సిలాన్ ఈక్వల్ టు BV అంటే అయస్కాంత ప్రేరణ మధ్య ఈ యొక్క అయస్కాంత B యొక్క వోల్టేజ్ ఇంటూ V × L. ఓకేనా? సో సూత్రము ఎప్సిలాన్ ఈక్వల్ టు BV × V × L. సో మనకి ఇచ్చినటువన్నిటిని ఇలా ప్రతిక్షేపించాలి. కానీ ఇక్కడ BV ఈక్వల్ టు ఏమవుతుందంటే BV ఈక్వల్ టు B sin ఇది
డిప్ కోణం సైన్ డెల్టా అవుతుంది. సో సైన్ డెల్టా ఇక్కడ కానీ బీబీ ఈక్వల్ అవుతుంది బి సైన్ డెల్టా. సో ఇప్పుడు సమీకరణం 1 ఇది సమీకరణం 2 అనుకుంటే సమీకరణం 2ను సమీకరణంలో 1లో ప్రతిక్షేపించగా సమీకరణము 2ను ఎలా ప్రతిస్తున్నాము సమీకరణము 1లో ప్రతిక్షేపించగా అప్పుడు ఏమవుతుంది ఎప్సిలాన్ ఈక్వల్ టు బీబీ అంటే ఏంది బి సైన్ డెల్టా ఇంటూ వి ఇంటూ ఎల్. ఇది సమీకరణం 3. ఇప్పుడు సమీకరణం 3లో పై విలువలన్నింటినీ ప్రతిక్షేపించాలి. సో సమీకరణం 3లో ఏం చేస్తున్నాము ఇచ్చిన విలువలను ప్రతిక్షేపిస్తున్నాము. ఎప్సిలాన్ ఈక్వల్ టు బి సైన్ డెల్టా. డెల్టా విచలన కోణం ఏది ఇచ్చిండు డిప్ కోణం ఏది ఇచ్చిండు 30 కదా బి సైన్ 30. సో బి అంటే కూడా ఇచ్చింది కదా బి అంటే ఎంత అయస్కాంత ప్రేరణ 5 × 10⁴ టెస్లా కదా. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎంత 5 × 10⁴ ఇంటూ సైన్ 30 ఇంటూ వి ఇచ్చిండు. వి అంటే ఎంత వేగం ఇచ్చిండు. వేగం అంటే ఎంత 500 ఇంటూ ఎల్ అంటే ఎంత 25. మనకుంది కదా ఎల్ ఈక్వల్ ఎంత పొడవు ఎంత ఉంది ఎల్ అంటే ఎంత పొడవు 25. ఇప్పుడు చూడండి ఎప్సిలాన్ ఈక్వల్ టు 5 × 10⁴ సైన్ 30 ఏమవుతుంది 1/2 ఇంటూ 500 ఇంటూ 25. సో 2 ఎక్కం 2 2 2 4 2 5 10 250 కదా. సో అప్పుడు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 5 × 250 ఇంటూ 25 ఇంటూ 10⁻⁴. ఓకేనా. సో 5 × 250 వస్తుంది. నేను 5 × 250 వేసినట్టయితే 1250 వస్తుంది. సో 1250 ఇంటూ 25 ఇంటూ 10⁻⁴. సో 1250ని 25తో చేస్తే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 3100 ఇంటూ 10⁻⁴ ఇక్కడ వేసుకుంటున్నాను. నేను దీని వేసుకుంటాను అంటే 1/10⁻⁴ అంటే కిందికి వస్తే 1 పక్కన 4 సున్నాలు కదా 1 2 3 4 అంటే 10,000 కదా. సో ఇది బై ఏమవుతుంది 10,000 అవుతుంది. సో 10,000 ఈ సున్నా క్యాన్సల్ అవుతుంది. 3125/1000 3125/1000 కొట్టేసినట్టయితే మనకి వస్తుంది అంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 3.12 వోల్టేజ్. సో వోల్టేజ్ల మధ్య గల తేడా ఎంత విద్యుత్ చాలక బలం. ఎప్సిలాన్ అనేది విద్యుత్ చాలక బలం వోల్టేజ్ల మధ్య తేడా దొరుకుతుంది కదా. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 3.12 వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే రెండు ఆ యొక్క 25 మీటర్ల వరకు వ్యాపించి ఉన్న రెండు కొనల మధ్య వృద్ధి చెందినటువంటి వోల్టేజ్ భేదం ఎంత అంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ విద్యుత్ చాలక బలము వోల్టేజ్ భేదం ఎంత అంటే 3.12 వోల్టేజ్ భేదం అనేది ఉండడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ మరోసారి చూడడం దాని యొక్క వేగం ఇచ్చిండు 1800 km/s. దాన్ని ఏం చేసుకుంటాం మనము km/s ని m/s మార్చుకుంటాం. ఎందుకంటే మనకు 25 మీటర్లను ఇచ్చింది కాబట్టి దీన్ని కూడా m/s ఇచ్చాం. అంటే రెక్కల మధ్య దూరం L ఈక్వల్ ఇచ్చిండు. అయస్కాంత ప్రేరణ ఇచ్చిండు B ఈక్వల్ 5 × 10⁻⁴ టెస్లా ఇచ్చిండు. అదేవిధంగా కోణం ఇచ్చిండు డిప్ కోణము లేదా దీన్ని అవపాత కోణం ఎంత 30 డిగ్రీలు. సో చలనం విద్యుత్ చాలక బలానికి అంటే పొటెన్షియల్ మధ్య వోల్టేజ్ల మధ్య భేదం కోల్పోవడానికి ఫార్ములా ఏంది ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు BV × VL. BV అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే అయస్కాంత ప్రేరణ యొక్క వోల్టేజ్ అనేది వేగం అని తెలుస్తుంది. సో V అంటే ఏంది వేగము ఏంటిది జెట్ విమానం యొక్క వేగము. L అంటే ఏం తెలుస్తుంది ఆ జెట్ విమానం యొక్క రెక్కల యొక్క మధ్య గల దూరాన్ని తెలియజేస్తుంది. అప్పుడు BV ఈక్వల్ మనకి ఏం తెలుస్తుంది B sin డెల్టా. సో B sin డెల్టా అని ఇలా ప్రతిక్షేపించినట్టే B sin డెల్టా × V × L. సో పైన ఇచ్చిన విలువలన్నింటినీ ప్రతిక్షేపిస్తున్నాం. B అంటే ఎంత ఇచ్చిండు 5 × 10⁻⁴ టెస్లా ఇంటూ సైన్ డెల్టా ఈక్వల్ ఎంత ఇచ్చిండు 30. సైన్ 30 ఏమైతే 1/2 ఇంటూ 500 ఇంటూ 25. సో 1/2 ఇంటూ 500 అంటే 250లో కొట్టిపోతే 5 × 250 ఇంటూ 225 ఇంటూ 10⁻⁴. సో 5 × 250 ఏమవుతుంది 1250 అవుతుంది ఇంటూ 25 ఇంటూ 10⁻⁴ ఏం రాసుకోవచ్చు 1/1 పక్కన 4 సున్నాలు అంటే 10,000 అవుతుంది. సో 1250 ఇంటూ 25 ఏమవుతుంది 31,250 అవుతుంది. సో ఇక్కడ సున్నా ఇక్కడ కింద ఒక సున్నా క్యాన్సల్ అయితే అప్పుడేమైతే 3125/1000 దీన్ని కొట్టేసినట్టయితే మనకు 3.12 వోల్టేజ్ అనేది మధ్య భేదం అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా
ఆ జట్టు వోల్టేజ్ భేదం ఎంత అంటే ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఓకేనా, క్లియరా, రైట్. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఒక వలయంలో విద్యుత్ ప్రవాహము ఎంత ఉందంట 5.0 ఆంపియర్ నుండి 0.0 ఆంపియర్ల వరకు ఆంపియర్లకి 0.1 సెకండ్లో 0.1 సెకండ్లో పడిపోతుంది. 0.1 సెకండ్లో పడిపోతుంది. సో 200 వోల్ట్ల 300 వోల్ట్ల సగటు విద్యుత్ చాలక బలం 200 వోల్ట్ల సగటు విద్యుత్ చాలక బలం ప్రేరితమైతే ఆ వలయ స్వయం ప్రేరకత్వాన్ని అంచనా వేయండి. ఆ వలయంలో స్వయం ప్రేరకత్వాన్ని అంచనా వేయండి. సో వాడు ఇచ్చిన ఒక్కసారి మనం చూద్దాం మళ్ళీ ఒకసారి ఏమేమి ఇచ్చిందో ఏం కథ అనేది. సో వలయంలో విద్యుత్ ప్రవాహం ఇచ్చిండు. వలయంలో ఏమి ఇచ్చిండు? విద్యుత్ ప్రవాహంలో తేడా. విద్యుత్ ప్రవాహం ఏంది? 5 ఆంపియర్ నుంచి 0 ఆంపియర్ తగ్గుతుంది కదా. వలయంలో విద్యుత్ ప్రవాహ తేడా ఏమైనా తీస్తాము. DI ఈక్వల్ టు 5 మైనస్ 0 ఆంపియర్స్. 5.0 ఇంటూ 5.0 మైనస్ 0.1 ఆంపియర్స్. 0.1 కాదు 0.0. సో 5.00 అంటే ఎంత? 5 ఆంపియర్స్. సో వలయంలో విద్యుత్ ప్రవాహ తేడా ఎంత? 5 ఆంపియర్స్. సో ఎంత? 5 ఆంపియర్ల నుంచి 0కు తగ్గుతుంది. అంటే 5 మైనస్ 0 ఏమవుతుంది? 5 అవుతుంది కదా. సో అదేవిధంగా ఏమవుతుంది? కాలం ఇచ్చిండు. ఎంత? 0.1 సెకండ్లో పడిపోతుంది. కాలంతో పాటు మారుతుంది. సో కాలంతో పాటు మారుతుంది కాబట్టి dt ఎంత ఇచ్చిండు? 0.1 సెకండ్ ఇచ్చిండు. 0.1 సెకండ్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ప్రేరిత విద్యుత్ చాలక బలము ఎప్సిలాన్ ఈక్వల్ ఇచ్చింది. ఎప్సిలాన్ ఈక్వల్ టు మనకు ప్రేరిత విద్యుత్ చాలకము విద్యుదయస్కాంత ప్రేరిత విద్యుత్ చాలక బలం నుంచి మనకు ఫార్ములా అయింది L ఇంటూ DI/dt కదా. ప్రేరిత మనకి ఏం కనుక్కోమన్నాడు? స్వయం ప్రేరకత్వాన్ని కనుక్కోమన్నాడు. స్వయం ప్రేరకత్వం అంటే ఏంది? ఎల్లే కదా. సో విద్యుదయస్కాంత మన ప్రేరణ నియమం ఉంటుంది. విద్యుదయస్కాంత ప్రేరణ ఎప్సిలాన్ ఈక్వల్ మనకి ఏమని తెలుసు? DI/dt కదా. DI/dt. కానీ ఒకవేళ ఇది ఒక ఉచ్చుకు సంబంధించినట్టు ఉంటే ఎప్సిలాన్ ఈక్వల్ టు L DI/dt అనేది రావడం జరుగుతుంది కదా. సో అప్పుడు ప్రేరిత విద్యుత్ చాలక బలం ఎప్సిలాన్ ఈక్వల్ ఏమవుతుంది? L ఇంటూ DI/dt. సో L ఇంటూ DI/dt అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సూత్రంలో మనకు వచ్చిన విలువలను ప్రతిక్షేపించినట్టయితే ఎప్సిలాన్ ఈక్వల్ టు L అంటే ఏంటిది? స్వయం ప్రేరకత్వం కదా. సో మనకేం కావాలి? స్వయం ప్రేరిత విద్యుత్ చాలక సూత్రం మనకేం కనుక్కోండు? స్వయం ప్రేరకత్వాన్ని కలుపుకోమంటారు. సో స్వయం ప్రేరకత్వాన్ని కలుపుకోమంటే ఎల్లుని ఇటు నుంచి ఇదంతా ఇటు పంపేయండి. సో దేర్ ఫోర్ L ఈక్వల్ టు సో ఎప్సిలాన్ ఇంటూ DI/dt అవుతుంది. ఎప్సిలాన్ బై ఫస్ట్ ప్రతిక్షేపిద్దాం. ఎప్సిలాన్ ఈక్వల్ టు L అట్లనే ఉంచండి. L ఇంటూ DI/dt. DI అంటే ఎంత ఇచ్చిండు? 5 ఆంపియర్స్ బై dt అంటే ఎంత? 0.1 సెకండ్స్ కదా. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ 5 ఇంటూ 1/10 అని రాసుకోవచ్చు కదా. 1/10 అని రాసుకోవచ్చు కదా. సో ఎప్సిలాన్ అనేది ఓకే 200 వోల్టేజ్ అనేది ఏంది? సగటు విద్యుత్ చాలక బలం కూడా ఇచ్చిండు మనకు. ఎంత? సగటు విద్యుత్ చాలక బలం ఎప్సిలాన్ ఈక్వల్ ఎంత? 200 వోల్ట్స్ ఇచ్చిండు. సో ఎప్సిలాన్ ఇలా ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఎప్సిలాన్ దగ్గర ఏంది? 200 ఈక్వల్ టు L ఇంటూ 5/1/10 కదా. ఈ 10 అటు పంపిస్తే ఏమవుతుంది? 10 0 10 0 0 10 20. సో 10 20 10 0 0. సో L ఇంటూ 5
కదా. మనకు కావాల్సింది ఎల్ కావాలి కదా. సో దేర్ ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2000/5. సో అప్పుడేమైతే 5 4 20 0 0. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 400 హెన్రీస్. సో 4 హెన్రీస్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 400 హెన్రీస్. హెచ్ అంటే ఏంది హెన్రీస్. దీని యొక్క ప్రమాణాలు స్వయం ప్రేరకత్వానికి ప్రమాణాలు ఏంది 5 ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 400 హెన్రీస్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా వాడు ఏమన్నాడు స్వయం ప్రేరకత్వాన్ని స్వయం ప్రేరకత్వం అంటే ఎల్. సో మనకు ప్రేరిత విద్యుత్ చాలక బలం సూత్రం ఏంది ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ ఎల్ di/dt ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసు. సో ఎల్ di/dt అంటే డి అంటే మన విద్యుత్ ప్రవాహంలో మార్పు ఇచ్చిండు 5 వోల్టేజ్ 5 ఆంపియర్లు. dt అంటే ఏంది 0.1 సెకండ్స్. సో 0.1 ఏమైంది 1/10 రాసుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది సో 1/10 కాబట్టి సో ఈ 10 ఇటర్స్ ఏమవుతుంది 10 ఇటర్స్ ఏమవుతుంది 10 × 200. ఎందుకంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత 200 ఉంది కాబట్టి సో 2000 అవుతుంది. సో L × 5. సో 1/10. Oh, sorry. సో ఈ 1/10 ఏమో రాసుకోవచ్చు 1 × 10 కాబట్టి ఇటు గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది భాగిస్తుంది కదా. 10 × 20 10 0 0 10 0 0. సో ఇది 200 అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది 200 × 200 ఈజ్ ఈక్వల్ టు ఎల్ × 5. మనకు కావాల్సింది ఎల్ కాబట్టి సో అప్పుడు ఏమవుతుంది 200/5. సో 5 4 20 0. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 40 ఏంటిది హెన్రీస్. సో ఈ విధంగా మనకు 40 హెన్రీస్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకు విద్యుత్ ప్రవాహం ఇచ్చి వోల్టేజ్ల మధ్య ఇచ్చి అది ఎంత సెకండ్లో పడిపోయింది ఇచ్చి స్వయం ప్రేరకత్వాన్ని కనుక్కోండి అంటే మనకు ఆల్రెడీ విద్యుత్ చాలక బలం ఫార్ములా ఎప్సిలాన్ L/d/dt కాబట్టి సో దీన్ని ఇటు పంపించినట్టయితే మనకు ఆ విలువలను ఇలా ప్రతిక్షేపిస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ మనకు ఏంటి తీసుకురావచ్చు. ఎల్ ఈజ్ ఈక్వల్ ఏంటి 40 హెన్రీస్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ విధంగా ప్రాబ్లం అడుగుతాడు. సో ఇట్లనే ఇక్కడ స్వయం ప్రేరకత అడిగింది కదా. సో ఇక్కడ స్వయం ప్రేరకత కాకుండా ఏమడుగుతాడంటే అయస్కాంత అభివాహం అడుగుతాడు. అయస్కాంత అభివాహాన్ని అడిగితే ఏ విధంగా చేస్తామో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ పక్క పక్కన ఉన్న ఏంటి అంటే అవి తీగ చుట్టల్లో అన్యోన్య ప్రేరణ ఇచ్చింది. అలా స్వయం ప్రేరకత ఇచ్చింది. అన్యోన్య ప్రేరణ ఎంతనంట 1.5. అన్యోన్య ప్రేరణ ఎంతంట 1.5 హెన్రీస్. ఒక చుట్టలో విద్యుత్ ప్రవాహము 0 నుంచి 20 ఆంపియర్లకు 0 నుంచి ఎంతనంట 20 ఆంపియర్లకు 0.5 సెకండ్లలో మారితే రెండవ తీగ చుట్టలో ఏమడుగుతుండు రెండవ చుట్టలో అభివాహ బంధనంలో వచ్చే భేదం ఎంత వచ్చే మార్పు ఎంత అంటే అయస్కాంత అభివాహం అడుగుతుండు. అయస్కాంత అభివాహంలో వచ్చే మార్పు అంటే అడుగుతుండు. సో పక్క తీగ చుట్టలో ఉన్న అన్యోన్య ప్రేరణ అంటే మనకేం తెలుసు ఎం. సో అన్యోన్య ప్రేరణ ఎం ఈక్వల్ ఎంత ఇచ్చిండమ్మా 1.5 హెన్రీ ఇచ్చిండు. సో విద్యుత్ ప్రవాహం కూడా ఇచ్చిండు. విద్యుత్ ప్రవాహంలో మార్పు ఇచ్చిండు. సో డిఐ ఈక్వల్ ఇచ్చిండు. డిఐ ఈక్వల్ ఎంత 20 ఆంపియర్ల నుంచి -0 ఆంపియర్ నుండి 0 ఆంపియర్లకు మారుతుంది. సో అప్పుడు ఏమైతే డిఐ ఈక్వల్ ఎంత
20 ఆంపియర్స్ అనేది వాడే ఇచ్చిండు. మారినట్టయితే సో కాలంలో ఎంత కాలంతో మారుతుంది కదా, కాలంలో మార్పు dt కూడా ఇచ్చిండు. dt ఈక్వల్ ఎంత ఇచ్చిండు 0.5 సెకండ్స్. ఎంత 0.5 సెకండ్స్ అయిన అయస్కాంత అభివహంలో మార్పు అన్నాడు. సో అయస్కాంత అభివహంలో మార్పు అంటే మనకు ప్రేరిత విద్యుత్ చాలక బలము వీచాబై ఎట్లా తీసుకోవాలి, మనకి ఏమని తెలుసు MdI/dt. సో ఇంతకుముందు ఏమనుకున్నాము LdI/dt. ఒక తీగ చుట్టకు పంపిస్తే ఎప్సిలాన్ విద్యుత్ చాలక బలము, ఒక తీగ చుట్టకు పంపిస్తే స్వయం ప్రేరకత L/dI/dt అవుతుంది. కానీ ఇక్కడ ఏమడిగిండు, రెండు తీగ చుట్టలు ఉన్నాయి. అప్పుడు రెండు తీగ చుట్టలో అన్యోన్య ప్రేరకత ఏం తీసుకుంటాం, M తీసుకుంటాము. సో ఎప్సిలాన్ MdI/dt. కానీ ఇక్కడ MdI/dt ఈక్వల్ టు dπ/dt అంటే అయస్కాంత అభివహంలో మార్పు రేటుకు ఈ యొక్క అన్యోన్య ప్రేరకత అనేది ఈక్వల్ ఉంటుంది. దేర్ఫోర్ అప్పుడు ఏమవుతుంది, MdI ఈక్వల్ టు dπ, MdI ఈక్వల్ టు dπ కదా. సో మనకు కావాల్సింది ఏంటి, ఈ dπ కావాలి కదా. dπ కావాలంటే సో dπ ఈక్వల్ టు dπ అంటే ఏంది, అయస్కాంత అభివహంలో వచ్చే మార్పు. పై అంటే ఏంది, అయస్కాంత అభివహం. dπ/dt ఏం తెలుస్తుంది, అయస్కాంత అభివహంలో మార్పును చూపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది M ఇంటూ డిఐ. అంటే చూడండి, M అంటే మనకి ఏం ఇచ్చిండు 1.5 ఇంటూ డిఐ ఎంత ఇచ్చిండు 20 ఆంపియర్స్ కదా. 20 డిఐ అంటే ఎంత 20 అనేది ఇచ్చడం జరిగింది. సో ఇక్కడ dt రెండు క్యాన్సల్, ఎందుకంటే dt అంటే 0.5 సెకండ్స్ అనేది అవి క్యాన్సల్ అయితే అవి మనం అవసరం లేదు. సో అప్పుడు ఏమైతే dπ ఈక్వల్ టు ఎందుకంటే MdI ఈక్వల్ టు dt అంటే ఇక్కడ dt ఇక్కడ అంటే ఇక్కడ 0.5 వస్తుంది, ఇక్కడ 0.5 వస్తుంది. 0.05 క్యాన్సల్ అయితే మిగిలింది ఇదే కదా. సో dπ ఈక్వల్ 1.5 ఇంటూ t0. సో dπ ఈక్వల్ టు 1.5 ఏం రాసుకో 15/10 ఇంటూ 20 రాసుకోవచ్చు కదా. సో అప్పుడైతే 10 10 20. సో అప్పుడేమైతే dπ ఈక్వల్ టు 15 ఇంటూ 2. సో అప్పుడు dπ ఈక్వల్ టు అయస్కాంత అభివహంలో మార్పు 15×30. సో అయస్కాంత అభివహంలో మార్పు 30 వెబర్స్. అభివహం దేంతో చూస్తాం, వెబర్స్ కదా. ఫారడే హెన్రీ వెబర్లో కొలుస్తాము. సో అయస్కాంత అభివహంలో మార్పు dπ ఈక్వల్ టు 30 వెబర్స్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా అయస్కాంత ఇది M ఇచ్చి, అంటే M అంటే ఏంటి అన్యోన్య ప్రేరణ ఇచ్చి, అదేవిధంగా వాటి యొక్క ఏంటి విద్యుత్ ప్రవాహంలో మార్పు ఇచ్చి అది ఎన్ని సెకండ్లో ఇచ్చినట్టయితే మనకు ఆల్రెడీ విద్యుత్ చాలక బలంకు అన్యోన్య ప్రేరక ఫార్ములా ఏంది M ఈక్వల్ టు dI/dt. కానీ మనకు MdI/dt ఈక్వల్ టు dπ/dt అంటే అన్యోన్య ప్రేరకతలో మార్పు ఈక్వల్ టు అయస్కాంత అభివహంలో మార్పు రేటుకు సమానం. మనకు కావాల్సింది ఏంది dπ కాబట్టి సో ఈ dt రెండు చేసుకున్న dπ ఈక్వల్ టు MdI అని రావడం జరుగుతుంది. సో dπ ఈక్వల్ టు MD అంటే M అంటే ఎంత ఉంది 1.5, DI అంటే ఎంత ఉంది విద్యుత్ ప్రవాహంలో మార్పు 20. సో 1.5 ఏం రాసుకుంటున్నాము 15/10 రాసుకుంటే 10 10 12 20 15 30. సో అక్కడ అయస్కాంత అభివహంలో వచ్చే మార్పు ఎంత అంటే 30 వెబర్స్ అనేది రావడం జరిగింది. ఇంతటితో మనకు ఈ విద్యుదయస్కాంత ప్రేరణ అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ రేపటి నుంచి కొత్త యూనిట్తో స్టార్ట్ అవుదాం. ఓకేనా, రైట్.